ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా బంధింపబడిన వారిని విడిపించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పని ఇదే కదా, బంధింపబడిన వారిని విడిపించడం. చెరసాలలో ఉన్న యోసేపును విడిపించింది దేవుడే కదా. అలాగే ఐగుప్తు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలులను విడిపించింది ఆ దేవుడే కదా. ఇంకా గోతిలో ఉన్న ఇర్మియాను విడిపించింది దేవుడే కదా. మరి ఇంకా చెప్పుకుంటే చెరసాలలో ఉన్న సంఖ్యలతో ఉన్న పేతురుని విడిపించింది దేవుడే కదా. అయితే ఇలా బంధింపబడిన వారందరినీ విడిపించిన దేవుడు ఇప్పుడు కూడా అదే పని ఎవరికైనా చేస్తాడు, చేయగలడు. ఒక్క చూపుతో ఇనప సంఖ్యలను త్రెంచివేయగలడు. ఆయన ఎప్పటికీ ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఎక్కడైనా సరే కష్టాలలో పడి ఉన్న వారిని ఆయన వెలుగులోనికి, విశాలతలోనికి రప్పిస్తూనే ఉంటాడు. ఈ క్షణములోనే తలుపులు తెరుచుకుంటాయి, సంఖ్యలు ఊడి కింద పడతాయి. ప్రియా దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు దుఃఖముతోనూ సందేహముతోనూ భయపడుచున్నావా? అయితే ఒక మాట, దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీకు స్వేచ్ఛనివ్వటం ఆయనకి ఎంతో ఆనందం, సంతోషం. విడిపించబడ్డం మనకెంతో ఆనందం కలిగిస్తుంది. నిన్ను విడిపించినప్పుడు ఆయనకు కూడా అంతే ఆనందం కలిగిస్తుంది. మనం ఎంతో కష్టపడి సంకెళ్ళు, చెరసాల తలుపులు, ఇనప రథాలు విరగ్గొట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పని కోసం, నీ కోసం ఆయనే చేస్తాడు. కేవలం ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయన నీ విమోచకుడని గుర్తుపెట్టుకో. నమ్మకము ఉంచవలసింది సేవకుల మీద, సంఘాల మీద, నూనెల మీద, కర్చీపుల మీద కాదు. ఆ దేవాతి దేవుని యందు నమ్మకం ఉంచాలి. నువ్వు గుర్తుపెట్టుకో, మనల్ని విడిపించే దేవుని యందు నమ్మకం ఉంచితే సాతాను నిన్ను బంధించలేడు, పాపం నిన్ను అణిచివేయలేదు, అలాగే నిరాశ కూడా నిన్నేమి చేయలేదు. గుర్తుంచుకో, ఎవరినైనా బంధింపబడిన వారిని ఆయన విడుదల చేసే దేవుడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని, మీ సత్యాన్ని, మేము మీ ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు ఎవరిని విడిపించారు, ఎలా విడిపించారు, మీరు మాకు నేర్పించి ఉండగా మేము బంధకములో ఉన్న పరిస్థితులన్నిటి దగ్గర మేము కూడా విడిపించబడడానికి మేము ఏమి చేయాలో నేర్చుకున్న మేము దాని ప్రకారం జీవిస్తూ ప్రతి బంధకము నుంచి విడిపించబడి మీ ఆశీర్వాదం పొందుకునే బాధ్యత మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులను దీవించండి. వారు చదువుకుంటున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పొలాలు చేసుకుంటున్నారు.
పశువులు కాసుకుంటున్నారు, చేతి పనులు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీవించండి ప్రభువా. వివాహాలు కాని వారికి అవ్వటానికి, వివాహమై గర్భము లేని వారికి గర్భఫలం ఇచ్చి, గర్భము కలిగిన వారికి సుఖ ప్రసూతి ఇచ్చి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. బిడ్డలందరూ చదువుకుని ఎగ్జామ్స్ రాయటానికి సహాయం చేశారు. ప్రతి వారికి మంచి భవిష్యత్తు మీరు ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.